ఆరోగ్య సమస్యతో సాధారణ ఎదుగుదల లేని ఒక బాబు ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాడిగా ఎలా ఎదిగాడు? 1987 జూన్ 24న అర్జెంటీనాలో జన్మించాడు. కేవలం 9 నెలల వయసు నుంచే తన అన్నలు ఫుట్బాల్ ఆడుతుంటే వారి వెనకాల పరిగెత్తేవాడు. ఫుట్బాల్ అతని ప్రపంచంగా మారింది. నడుస్తున్నా, తింటున్నా, చివరికి పడుకున్నా అతని దగ్గర ఫుట్బాల్ ఉండవలసిందే. ఒకవేళ ఫుట్బాల్ లేకపోతే ప్లాస్టిక్ కవర్ లో సాక్సులు కుక్కి బాల్లా తయారు చేసుకుని దానితో ఆడుకునేవాడు. పసి వయసు నుంచే ఫుట్బాలే తన ప్రపంచంగా మార్చుకున్న ఆ పిల్లవాడే లియోనెల్ మెస్సీ. 1992లో లియోనెల్ మెస్సీ తన అమ్మమ్మ సిలియాతో కలిసి తన అన్నయ్య ఆడుతున్న యూత్ మ్యాచ్ చూడడానికి గ్రాండోలీ క్లబ్ లో అడుగుపెట్టాడు. ఆ సమయంలో వాళ్ళ టీంలో ఒక ప్లేయర్ తక్కువ అవడంతో మెస్సీ అమ్మమ్మ కోచ్ సెల్వడార్ అపారిసియోని బ్రతిమలాడి 6 ఏళ్ల వయసున్న మెస్సీని మైదానంలోకి పంపేలా చేసింది. అదే మెస్సీ ఆడిన మొదటి మ్యాచ్. కొన్ని నిమిషాల్లోనే మెస్సీ ఆట చూసి కోచ్ ఆశ్చర్యపోయాడు. గ్రాండోలీ క్లబ్ పరిసరాల్లోనే మెస్సీ తన అన్నలతో కలిసి నిరంతరం ఫుట్బాల్ ఆడేవాడు. చిన్నప్పటి నుండి అన్నదమ్ముల మధ్య ఉన్న ఈ పోటీతత్వమే మెస్సీ ఆటను మరింత మెరుగుపరిచింది. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మెస్సీకి 10 ఏళ్ల వయసులోనే 2 బాధాకర సంఘటనలు జరిగాయి. మొదటిది, తనకి ఎంతో ఇష్టమైన అమ్మమ్మ మరణించారు. అప్పటి నుంచి తను గోల్స్ చేసిన తరువాత ఆకాశం వైపు చూపిస్తూ చేసే సెలబ్రేషన్ ఆమెకే అంకితం. రెండవది, తనకి గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అనే అరుదైన వ్యాధి ఉందని తెలిసింది. ఆ వ్యాధి వల్ల తన శరీరం సాధారణంగా ఎదగలేదు. ప్రతిరోజు గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. కానీ మెస్సీ తన లోపాన్నే తన బలంగా మార్చుకున్నాడు. తక్కువ ఎత్తు ఉండడం వల్ల తన శరీరం యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ కిందకి ఉంటుంది. దానితో వేగంగా తిరగడం, దిశను మార్చడం, బ్యాలెన్స్ ను కాపాడుకోవడం అతనికి అద్భుతంగా వచ్చేది. అతని కాళ్ల నుంచి బంతి లాక్కోవడం ప్రత్యర్థికి ఒక సవాల్లా మారింది. స్పెయిన్ లోని బార్సిలోనా క్లబ్ స్పోర్టింగ్ డైరెక్టర్ మెస్సీ ఆటకు ముగ్ధుడై మెస్సీ మెడికల్ ట్రీట్మెంట్ ఖర్చు మరియు ఫుట్బాల్ ట్రైనింగ్ వారే భరించేలా ఒప్పందం చేశారు. అధికారిక పత్రం కూడా లేకపోవడంతో ఒక సాధారణ టిష్యూ పేపర్ పై అగ్రిమెంట్ రాశారు. అదే టిష్యూ పేపర్ ప్రపంచ ఫుట్బాల్ చరిత్రను మార్చింది. మెస్సీ 17 ఏళ్లకే అంతర్జాతీయ ఫుట్బాల్ లో అడుగు పెట్టాడు. ఒక సంవత్సరంలో 91 గోల్స్ చేసి ప్రపంచ రికార్డును సృష్టించాడు. 2021లో అర్జెంటీనాకు కోపా అమెరికా టైటిల్ ను అందించాడు. ఆ తర్వాత 2022 ఖతార్ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో ఫ్రాన్స్ తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో పెనాల్టీ షూట్ లో విజయం సాధించి ఎన్నో ఏళ్ల కలను నిజం చేస్తూ అర్జెంటీనాకు ప్రపంచ కప్ ను అందించాడు. తన వ్యాధి తన కలను ఆపలేకపోయింది. లోపాన్ని బలంగా మార్చుకున్న మెస్సీ ప్రపంచానికి ఒక గొప్ప పాఠం నేర్పించాడు. ప్రతి బలహీనతలో ఒక బలం దాగి ఉంటుంది. దాన్ని గుర్తించి మెరుగుపరుచుకుంటే అదే మన విజయానికి పునాది అవుతుంది.